బీఎస్పీ లాంటి పార్టీలో వీళ్ళంతా ఎందుకు కొనసాగుతున్నారంటే కేవలం ఏదో ఒక పార్టీలో ఉన్నామని చెప్పుకోవడానికి, కొన్ని జాగాలలో పార్టీల పేర్లు చెప్పి వసూలు చేసుకోవడానికి, కొంతమంది బెదిరించడానికి, రాజకీయంగా సో ఎలక్షన్ అయితే మీటింగ్లు అయితే 4 చీరలు అయితే వీళ్ళు కూడా చేరేయడానికి, అట్లా చెప్పుకోవడానికి మాత్రమే కొంతమంది కొనసాగుతున్నారు అనే చర్చ. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే లేడు. రాహుల్ గాంధీ ఏం చేసిండన్న? రాహుల్ గాంధీ కుటుంబంలో ఉట్టకుంటే గల్లీ లీడర్ కూడా పనికిరాడు. ఒక 2-3 రాష్ట్రాలను కైవసం చేసుకుంటే కదా మీరు చేసుకున్నాం కదా. ఉత్తరప్రదేశ్లో మాయావతి గారిని చరిత్ర కాదు భవిష్యత్తు ఏందంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీకి భవిష్యత్తు ఉందని అనుకుంటున్నావా? రికార్డ్ చెప్తున్నా మీకు. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదన్నా. హలో ఎవ్రీవన్, నేను మీ రమేష్ పోతరాజు. మనం వైడి న్యూస్లో ఇంటర్వ్యూలు చాలా తక్కువ చేస్తాం, ఎందుకంటే ఎక్కువ కంటెంట్ ఉన్నతో చేస్తాం కాబట్టి తక్కువనే ఉంటాయి ఇంటర్వ్యూలు. సో అట్లాంటి ఒక నాయకుడు సిద్దిపేట లాంటి నియోజకవర్గంలో ఫైటింగ్ స్పిరిట్ చూపెడుతున్నటువంటి యంగ్ డైనమిక్ లీడర్ మనతో పాటు ఉన్నాడు. సో బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షుడు మనతో పాటు అందుబాటులో ఉన్నాడు, పుల్లూరు ఉమేష్. నమస్తే ఉమేష్ భాయ్. అన్నగారు జై భీమ్ అన్న. జై భీమ్. సో నేను ఇంట్రడ్యూస్ చేస్తుంటేనే నాకు అంటే యంగ్ లీడర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది, కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో ఇంత యంగ్ ఏజ్లో బీఎస్పీకి సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్, అంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎట్లనో, బీఆర్ఎస్కి ఇన్ఛార్జ్ ఎట్లనో, బీజేపీకి ఇన్ఛార్జ్ ఒక రకంగా అధికారికంగా ఇన్ఛార్జ్ టైప్లా అన్న. సో బీఎస్పీ ఇన్ఛార్జ్ అంటే ఏమనిపిస్తుంది? బీఎస్పీ ఇన్ఛార్జ్ అంటే అన్న, మనది కాంగ్రెస్ బీజేపీ అది డిఫరెంట్ ఆస్పెక్టు, మనది డిఫరెంట్. ఇది ఎట్లుంటుందంటే బహుజన్ సమాజ్ పార్టీ, మా దీంట్లో ఇన్ఛార్జ్ కన్నా ప్రెసిడెంట్ అధ్యక్ష పదవి అనేది చాలా కీలకమైన పదవి ఇక్కడ. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్లో ఇన్ఛార్జు, బీజేపీలో ఇన్ఛార్జు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎట్లా ఉంటారో మాకు ఇక్కడ ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా అధ్యక్షుడిదే, అసెంబ్లీ అధ్యక్షులను, నియోజకవర్గ అధ్యక్షుడిదే కీలక పాత్ర ఉంటుంది అన్న. సో ఆ కీలక పాత్ర ఉంటుంది. కీలకంగా మీరేం చేస్తున్నారు? నేను సో ఒక ముచ్చట, నువ్వేం బాధపడనంటే అడుగుతా. ఇంత లైఫ్ ఉంది, ఇంత భవిష్యత్తు ఉంది, నీకు భవిష్యత్తు ఉంది, కానీ నువ్వు ఉన్న పార్టీకి భవిష్యత్తు లేదేమో అని అనుమానం. 100% ఈ దేశంలో రానున్నది బహుజనుల రాజ్యమే. బహుజన్ సమాజ్ పార్టీ రానున్న రోజుల్లో మాయావతి గారిని ప్రధానమంత్రి చేసి చూపెడతాం ఈ దేశానికి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే లేడు. రాహుల్ గాంధీ ఏం చేసిండన్న? రాహుల్ గాంధీ కుటుంబంలో ఉట్టకుంటే గల్లీ లీడర్ కూడా పనికిరాడు. ఫస్ట్ మీరు ఒక 2-3 రాష్ట్రాలను కైవసం చేసుకుంటే కదా మీరు చేసుకున్నాం కదా. ఉత్తరప్రదేశ్లో మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేశాడు కదా మా బీఎస్పీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షీరామ్. నేను ఏమంటున్నా, చరిత్ర కాదు భవిష్యత్తు ఏంది అంటున్నా. నేను భవిష్యత్తు గురించే ప్రశ్న అడిగిన. సరే, జాతీయ స్థాయి విషయం ఇచ్చి పెడదాం. తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీకి భవిష్యత్తు ఉందని అనుకుంటున్నావా? 1000కి 2000% భవిష్యత్తు ఉన్నది. వచ్చే 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు రాసి పెట్టుకోండి తప్పకుండా. 100%. ఈ రికార్డ్ అవుతుంది. రికార్డ్ చెప్తున్నా మీకు. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదన్న. వచ్చే 10 సంవత్సరాలలో బీఎస్పీ యొక్క సత్తా ఏ రకంగా ఉండబోతుందో మీరు చూడబోతున్నారు. ఇప్పుడు నేను సరే అంతగానం ఛాలెంజ్ చేస్తున్నాను కాబట్టి మీరు ఉన్న నాయకులనే కాపాడుకోలేకపోతున్నారు. ఆర్ఎస్పీ లాంటి వ్యక్తే మీ పార్టీని విడిచిపెట్టిపోయాడు. ఇప్పుడు ఆర్ఎస్పీని చాలా రాష్ట్రంలో చాలా వరకు దళిత సంఘాలు, దళిత నాయకులు, దళిత బిడ్డలంతా కూడా ఒక దేవుళ్లాగా చూసే పరిస్థితి ఉండే. అట్లాంటి వ్యక్తే, బహుజన సిద్ధాంతాలు అన్నటువంటి వ్యక్తే బీఎస్పీని వదిలేసిపోయింది. దీనివల్ల కాదని చెప్పి వారు ఏ కారణాలతోటి వెళ్ళిపోయిండో మాకు తెలియదన్న. అట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చిర్రు, చాలామంది వెళ్ళిపోయారు. అందరిలాగానే ఆర్ఎస్పీ అంటే బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతం, బహుజన్ సమాజ్ పార్టీ ఐడియాలజీ వచ్చి ఉన్న ఏ వ్యక్తి కూడా ఈ పార్టీని వదిలిపెట్టి వెళ్ళాడు. సో ఇక్కడ ఇంకొక ముచ్చట. సో బహుజన్ సమాజ్ పార్టీ అంటున్నారు, బీఎస్పీ అంటున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో నేను కూడా ఆ పార్టీని దాదాపు ఒక 4-5 ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. సో ఇది బహుజన్ సమాజ్ పార్టీ అంటారు, బహుజనులు అందరి పార్టీ అంటారు, కానీ ఎక్కడనో అది దళితుల పార్టీ లాగానే దానికి ముద్ర పడ్డది అని అంటే ఏం చెప్తారు?
అన్న బహుజనులు ఈ దేశంలో బహుజనులు పేరులో ఉంది బహుజన్, బహు సంఖ్యలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మత మైనారిటీల పార్టీ ఈ దేశంలో బీసీల కోసం స్థాపించబడినటువంటి పార్టీ ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ అనే విషయం మీరు సమాజానికి చెప్పాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉన్నది. నా మీద బాధ్యత ఉంది కాబట్టి అంటున్నా, మరి అది ఎక్కడో దళితుల దగ్గరనే దళిత వాడాలనే స్ట్రక్ అయిపోయింది ఆ పార్టీ అని అడుగుతున్నాను. తప్పన్న బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలది, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ కులాలైతే తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక తరతరాలుగా కులం పేరుతోటి చెప్పి వెనుకబాటుతనానికి గురైనటువంటి జాతులందరికీ సంబంధించినటువంటి పార్టీ ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ. ఎందుకంటే ఇవాళ రాజకీయాలు కనుక మనం చూసుకున్నట్టయితే ఇవాళ డబ్బులుంటేనే రాజకీయం చేసే విధంగా ఇవాళ ఈ దేశంలో రాజకీయ పార్టీలు తయారైనాయి. ఇవాళ కేవలం డబ్బు లేకుండా రాజకీయాలు చేయాలంటే ఏకైక పార్టీ ఇవాళ కేవలం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే. ఆకాశాన్ని నిచ్చెనేస్తున్నట్టు అనిపిస్తలేదు మీకు అనిపిస్తుంది? డబ్బు లేకుండా రాజకీయాలు అది మనగడే అవకాశం కనబడుతుంది అసలు? ఇవాళ 100% ఇవాళ పుల్లూరు ఉమేష్ అనే వ్యక్తి ఇవాళ నేను ఒక చదువుకున్న విద్యావంతుడిగా నేను బహుజన్ సమాజ్ పార్టీలో 4 సంవత్సరాల నుండి నేను పనిచేస్తున్నాను కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే, మీరే చూస్తున్నారు కదా. నేను ఏ రోజు కూడా డబ్బులు లేకుండానే మేము రాజకీయాలు చేసి చూపెడుతున్నాం కదా ఇక్కడ సిద్దిపేటలో. నేనేమంటున్నా, అది దళిత పార్టీగా ముద్ర పడ్డది, దళితులకి అవకాశాలు దక్కే అవకాశం ఉంది. బీసీలకు మీరు అంటున్న బహుజనులకు మిగతా వాళ్ళకి ఓసీ క్యాండిడేట్కో బీసీ క్యాండిడేట్కో టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించుకునే పరిస్థితి, వాళ్ళని ఆకట్టుకునే గుణమాన్ని ఉన్నదా అని. ఇవాళ దళిత పార్టీ అని మీరు అంటా ఉన్నారు, ఇవాళ దళితుల పార్టీ అని చెప్పేసి మా మీద కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ముద్ర వేస్తున్నాయి. తప్పితే మీరు చూసిరు కదా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో మేము ఎవరికి ఇచ్చినాం ఇక్కడ సిద్దిపేట జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది బీసీలకు ఇచ్చినాం. ఇలా చూడండి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ బీఎస్పీ చరిత్ర తీయండి, టికెట్లు ఎవరికి ఏ పార్టీకి ఎన్ని ఇచ్చిరో చూడండి మీరు. ఇవాళ సిద్దిపేటలో మొన్న ఎవరికి ఇచ్చినాం, బీసీ గౌడ బిడ్డకి ఇచ్చినాం, ఇక్కడ హుస్నాబాద్లో యాదవ్ బిడ్డకి ఇచ్చినాం, గజ్వేల్లో బీసీ బిడ్డకే ఇచ్చినాం, దుబ్బాకలో కూడా బీసీలకే కదా. బీసీలకే మా మొదటి ప్రాధాన్యతనే బీసీలకు. బహుజన్ సమాజ్ పార్టీ అంటేనే ఇది బీసీల పార్టీ. సో వాళ్ళందరూ సరే ఎట్లా గుర్తు చేశారు కాబట్టి ఇప్పుడు ఇట్లా మీరు టికెట్లు ఇచ్చినటువంటి నాయకులు కూడా మీ పార్టీని ఇడిచిపెట్టి ఎందుకు పోతున్నారు అనేది నా ప్రశ్న. అన్న ఇది ఒకటి బహుజన్ సమాజ్ పార్టీ అంటే మీకు ఒక విషయం చెప్తా. బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఇది నాయకులను తయారు చేసే కర్మాగారం. ఇది మాకు 10 మంది పోతే 110 మందిని తయారు చేసుకునేటువంటి సిద్ధాంతాన్ని మా పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షీరామ్ గారు మాకు ఇచ్చి వెళ్ళిరు. పోయిన వ్యక్తుల వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు, అలాంటివి ఇంకా 100 మందిని తయారు చేసే శక్తి మాకు ఈ పార్టీకి ఉన్నది. సో అంటే ఎవరు ఈ పార్టీని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఎవరు కూడా పార్టీని విమర్శించలే. ఆ విషయంలో నేను ఖచ్చితంగా 100% మార్కులు వేస్తా. మీ దగ్గర టికెట్లు తీసుకున్న వాళ్ళు జనరల్గా ఒక పార్టీ నుంచి టికెట్ పొందో గెలిచో లేకపోతే ఓడో ఆ తర్వాత పార్టీ మారేటప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలు అన్న మీరు చూసి మీరు ఒక విషయం చెప్తా. ఇదే సిద్దిపేట నియోజకవర్గంలో అప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక బీసీ బహుజన బిడ్డకు మేము టికెట్ ఇచ్చిన విషయం వాస్తవమా కాదా? బీజేపీ పార్టీ అతనిని 10 తారీఖు నామినేషన్ లాస్ట్ ఉంటే 9 తారీఖు వరకు కూడా టికెట్ ఇస్తామని చెప్పేసి చివరి నిమిషంలో మోసం చేస్తే ఇవాళ బీసీ బిడ్డను హక్కున చేర్చుకున్న పార్టీ ఇలా బీఎస్పీ పార్టీ కాదా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆ పరిస్థితులు మీకు తెలుసు, మీరు కూడా ఉన్నారు అప్పుడు. ఆ పరిస్థితుల్లో ఆ టికెట్ ఇవ్వకుంటే అతని పరిస్థితి ఏందో కూడా మీకు తెలుసు. సో ఓకే, నేను ఈ విషయంలో కూడా అగ్రి అవుతున్నా. అంటే ఏ నాయకుడు కూడా మీ పార్టీని ఇడిచిపెట్టిపెట్టేవాడైతే పార్టీని విమర్శించలేదు. ఆ విషయంలో నేను కూడా అగ్రి అవుతున్నా. అయితే ఈ బీఎస్పీ పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో సార్ వాళ్ళు వదిలిపోతున్నారు. డైరెక్ట్గా బాహాటంగా చెప్పలేకపోయినా ఈ బీఎస్పీ పార్టీ భావజాలమే కావచ్చు లేకపోతే ఆ సిద్ధాంతాలే కావచ్చు అవన్నీ తెలంగాణ రాష్ట్రానికి ఎంత సూటబుల్ కాదు. ఇక్కడ ఆ భావజాలంతో ఆ సిద్ధాంతాలతో తెలంగాణ రాష్ట్రంలో లెగ్గుకు రాలేము అని ఒక అంతర్గతంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనే ఒక అంశం కూడా చర్చ నడుస్తుంది. అన్న మీకు ఒక చిన్న విషయం నేను చెప్తా. ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు విద్యను అందించినటువంటి వ్యక్తులు ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. ఇవాళ మాకు దేశంలో హక్కులు కల్పించినటువంటి గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మేము తరతరాలుగా అధికారానికి దూరం అయితే మాకు ఈ దేశంలో ₹1 లేకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్రలు చేసి ప్రజలను చైతన్యం చేసి ఏక్ ఓట్ దేవో ఏక్ నోట్ దేవో అని చెప్పేసి మాన్యవర్ కాన్షీరామ్ గారు మాకు అధికారం అనేది ఎట్లా ఉంటుందో రుచి చూపెట్టినటువంటి వ్యక్తి ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షీరామ్ గారు. ఇప్పుడు మీరు ఏదైతే వ్యక్తులు అంటుంటా ఉన్నారో ఇలా బీఎస్పీ గురించి ఇవాళ ఉన్నటువంటి డాక్టర్
కదిరే కృష్ణ గారు కావచ్చు, డాక్టర్ విశారదన్ మహారాజ్ కావచ్చు, లేకుంటే మొన్న వెళ్ళినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు కావచ్చు, లేకుంటే కత్తి పద్మారావు గారు కానీ వీళ్ళంతా గతంలో కూడా బీఎస్పీ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళే. ఇవాళ దేశంలో ఇవాళ ఒక తెలంగాణ ఉద్యమం పేరుతోటి ఇవాళ ఒక పార్టీ వచ్చింది. ఆ పార్టీ కూడా ఇవాళ రేపు కనుమరుగు అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇక దాని పని. ఇవాళ అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ ఎక్కడ కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏం న్యాయం జరిగిందన్న మీరు చెప్పండి అన్న, ఏం న్యాయం? సో మీరు వచ్చి న్యాయం చేస్తామంటారు? 100% చేస్తాం. ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు, మా బెనర్జీ గారు 7 లక్షల ఎకరాల భూమిని వంచిర్రు, విద్యా సంస్థలు నెలకొల్పిర్రు, యూనివర్సిటీలు నెలకొల్పిర్రు. ప్రజలకు అక్కడ ఉన్నటువంటి రౌడీ గుండాలను 150,000 మందిని తీసుకొని జైళ్ళల్లో వేసింది. ఒక గొప్ప పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అంటే ఎట్లుంటుందో ఈ దేశానికి పరిచయం చేసినటువంటి మాయావతి గారు. నేను ఏమన్నా, ఏ క్లాస్ ప్రోగ్రెస్ రికార్డు ఆ క్లాస్కే పనిచేస్తుంది, ఏ రాష్ట్రంలో చదువు ఆ రాష్ట్రానికే పనిచేస్తుంది, వేరే రాష్ట్రంలో మెడికల్ సీట్ కావాలంటే అదేదో ఎగ్జామ్ రాయాలి. అట్లనే సో తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చేసరికి మీకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఎవరు? ఎందుకంటే నేనేమంటున్నా, ఒక విషయం నన్ను కంక్లూడ్ చేయనియండి. ఒక సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీసినా కూడా దానికి కమర్షియల్ అంకులు పెడితేనే జనాలు చూస్తున్న పరిస్థితి. అట్లా మీ దగ్గర సిద్ధాంతాలు బాగుండొచ్చు, ఆశయాలు బాగుండొచ్చు, చేద్దామనే సంకల్పం బాగుండొచ్చు, కానీ ఒక గ్లామర్ తీసుకొచ్చే నాయకుడు బీఎస్పీ పార్టీకి ఇప్పటి వరకు లేడు. వచ్చిన నాయకుడు ఆర్ఎస్పీ లాంటి నాయకుడు వచ్చిండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అట్లాంటి ఆ స్థాయి గ్లామరు, ఆ స్థాయిలో ప్రజా ఆకర్షణ ఉన్నటువంటి నాయకుడిని తీసుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? నిజంగా తెలంగాణలో అట్లాంటి ఆలోచనతో ఉన్నారా అట్లాంటి నాయకులు? అన్న 100%. అందుకే మాయావతి గారు ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ను మాకు ఆకాష్ ఆనంద్ గారిని జాతీయ చీఫ్ నేషనల్ కోఆర్డినేటర్గా వారిని నియమించింది. తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణలో కూడా నాలాంటి యువకులు ఇక్కడ అందరూ కూడా రేపు తెలంగాణ రాష్ట్రంలో మీద అంతా ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ అంటే ఏముంటుందన్న మీకు తెలియదు ఏముంది. వాళ్ళు డబ్బులు లేకుండా వాళ్ళు జనాలు వస్తారు, ఒక మీటింగ్కు డబ్బులు లేకుండా వాళ్ళని తీసుకురాగలుగుతారా? చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక యువకుని ఉన్నాన్న, మేము ఒక ప్రోగ్రామ్ చేసినాం, మీరు తెలుసు గతంలో పెద్ద బైక్ తీసినాం. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసింది మేము. నేను అంటున్నా అది ఎప్పుడు కనబడ్డది? ఆర్ఎస్పీ లాంటి వ్యక్తి 100% ఇప్పుడు కూడా ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు అంటే చెప్తాం, బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరంటే చెప్తున్నాం, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరంటే చెప్తున్నాం. అట్లనే టక్మని తడుముకోకుండా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరంటే మేము ప్రజల సమస్యల పైన నిరంతరం మేము పోరాటం చేస్తూనే ఉన్నామన్నా. ఇదొక మిషనరీ మూమెంట్. ఇది మాది లెస్ పొలిటికల్ మోర్ మిషనరీ ఉంటుంది. మాది ఏంటంటే ఈ పోరాటాలు చేయడంతో పాటు మేము గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలను చైతన్యం చేస్తూ వారికి ఓటు హక్కుని చెప్తూ ఇది సామాజిక పరివర్తన ఉద్యమం, అంటే సామాజిక న్యాయం కోసం చేస్తూనే మేము రాజకీయాలు చేస్తాం. ఓకే, ఎట్లా టాపిక్స్కి వచ్చారు కాబట్టి లెస్ పొలిటికల్ అన్నారు, పొలిటికల్ పక్క పెట్టేస్తున్నాను నేను. ఓకే, మీరు జనాల కోసం చేసిన ఉద్యమాలు నేనేమండి సరే సిద్దిపేట ముచ్చటే చెప్పు. మీరు యాజ్ ఏ బీఎస్పీ నాయకులుగా సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా సిద్దిపేటలో మీరు ఎలాంటి పోరాటం, ఇప్పుడు జనాల కోసం ఏం చేశారని అంటున్నా. సరే రాజకీయంగా అంత ఎక్స్పోజ్ అవుతలేదు అనుకుందాం, మీడియా స్పేస్ మీకు దొరుకుతలేదు, మీరు ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టరు కాబట్టి. మిగతా కార్యక్రమాలు జనాల కోసం ఏం చేశారు? 100% మేము చేసినామన్నా. మేము గతంలో టీఎస్పీఎస్సీ మీద ఎలక్షన్ కోడ్లో మేము పెద్ద స్టాండ్ తీసుకొని దాని మీద మన రంగదాంపల్లి చౌరస్తా దగ్గర మేము ధర్నా చేస్తే మా పార్టీ నాయకుల పైన దాదాపు 15 మంది పైన క్రిమినల్ కేసులు అయినాయి అన్న. అవన్నీ నిన్నగాక మొన్న ప్రైవేట్ కార్పొరేట్ మాఫియా మెడికల్ మాఫియా మీద ఫైట్ చేస్తున్నాం కదన్న, మెడికల్ మాఫియా మీద ఫైట్ చేస్తున్నాం. గతంలో ఇవాళ బీసీ రిజర్వేషన్లు ఇవాళ వచ్చింది, కానీ ఇది రాకముందే బీసీల కోసం బీసీల రిజర్వేషన్లు 27% నుంచి 52%కు పెంచాలని ఫైట్ చేసింది మేము కోటి సంతకాల సేకరణ చేసిన నెల రోజులు సిద్దిపేట నియోజకవర్గంలో. రేషన్ కార్డుల విషయానికి వచ్చిన రేషన్ కార్డుల గురించి ఫస్ట్ మాట్లాడిందే మేము కదన్న. రేషన్ కార్డులు ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి నియోజకవర్గంలో మొదటగా ఫైట్ చేసింది మేమన్నా. సో మీరు నినాదాన్ని లేవనెత్తుతున్నారు కాబట్టి, కానీ మరి దాన్ని ఎందుకు క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు? సరైన పద్ధతిలో ఎందుకు ప్రచారం దొరకలేదు మీకు? ఎందుకు అది మీ క్రెడిట్లో ఎందుకు పడతలేని ప్రచారం ఎందుకు చేయడం లేదంటే ఇవాళ మీడియా మొత్తం కూడా అగ్రవర్ణ చేతులలో ఉంది. ఇవాళ మాది మీడియాలో చూపెట్టేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే అది అగ్రవర్ణాలు పెట్టుబడిదారు వ్యవస్థ ఉన్నది కాబట్టి వారు కేవలం పెట్టుబడిదారు వ్యవస్థ చెప్పినట్టు విని వారి కనుసైగల్లో పనిచేసేటువంటి వాళ్ళు మాదెట్లా చూపెడతారన్న మీకు తెలియదా? సో ఒక చిన్న సరే ఆ ముచ్చట కోసం పక్కన పెడితే సిద్దిపేట లాంటి ఏరియాలో కావచ్చు కొన్ని ఏరియాలలో అంటే డ్రై, మిగతా
ఎక్కడైతే బీజేపీకి కూడా పరిస్థితులు గడ్డు పరిస్థితులు ఉంటాయో, ఎక్కడైతే కాంగ్రెస్ కూడా గడ్డు పరిస్థితులు ఉన్నాయో, లేదా అక్కడ పరిస్థితి ఆయా నియోజకవర్గాల పరిస్థితులను బట్టి అట్లాంటి జాతీయ స్థాయి పార్టీలు, మీరు కూడా ఆఫ్కోర్స్ జాతీయ స్థాయి పార్టీలే, సో అక్కడ అట్లాంటి ఏరియాలలో ఆ ప్రధానంగా బజ్ ఉన్న పార్టీలకే మనుగడ కష్టమవుతుంది, వాళ్ళే ఏం చేయలేని స్థానంలో బీఎస్పీ లాంటి పార్టీలో వీళ్ళంతా ఎందుకు కొనసాగుతున్నారంటే కేవలం ఏదో ఒక పార్టీలో ఉన్నామని చెప్పుకోవడానికి, కొన్ని జాగాలలో పార్టీల పేర్లు చెప్పి వసూలు చేసుకోవడానికి, కొంతమంది బెదిరించడానికి, రాజకీయంగా సో ఎలక్షన్ అయితే మీటింగ్లు అయితే 4 చీరలు అయితే వీళ్ళకు కూడా చేరేయడానికి, అట్లా చెప్పుకోవడానికి మాత్రమే కొంతమంది కొనసాగుతున్నారు అనే చర్చ జరుగుతుంది. అన్న మీకు ఇది ఒక మంచి ప్రశ్న. ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేసేటువంటి ఏ ఒక్క పార్టీ నాయకుడు కానీ పార్టీ కార్యకర్తలు కానీ మాది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఇదొక రాజకీయ పార్టీ. ఎందుకంటే మేము మహనీయుల పూలే అంబేద్కర్ కాన్షీరామ్ గార్ల సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోయే ఒక పార్టీగా మా పార్టీకి చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ ఇది అన్ని పార్టీలలాగా ఇప్పుడు ఒక పార్టీలో ఉండి మీరు చూస్తున్నారు కదన్న, బీఎస్పీ పార్టీ సిద్దిపేట నియోజకవర్గంలో మీకు తెలిసినంతలో ఎక్కడైనా ఎప్పుడైనా మిస్యూజ్ చేసినట్టు మీ దృష్టికి వచ్చిందా? ఇది ఏంటంటే ఇది మహనీయుల సిద్ధాంతమే మా ఎజెండా. ఇవాళ కాంగ్రెసు 75 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది, ఇప్పుడు బీజేపీ 15 సంవత్సరాలు పరిపాలించింది. వీరి వల్ల ఈ దేశానికి ఏం మురిగిందన్నా? ఇవాళ ఒకటన్నా, ఇవాళ చైనా అమెరికాతోటి పోటీ పడుతుంది, మన పక్కనే ఉన్న జపాన్ పోటీ పడుతుంది. మరి ఇండియా ఎందుకు మనం పోటీ పడలేకపోతున్నాం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వారికి సరైనటువంటి విద్యా వైద్యం అందించలేవా ప్రభుత్వాలు విఫలమైనవి. ఇవాళ కులాలుగా విభజించి వారిని ఓట్ బ్యాంక్గా వాడుకోవడానికి తప్ప వాస్తవ పరిస్థితులలో ఇవాళ నిజంగా దేశం అభివృద్ధి చెందుతుందన్న? మీరు చెప్పండి, దేశం అభివృద్ధి చెందినట్టు మీకు అనిపిస్తుందా? 100% మేము చేస్తాం, చేసి చూపెట్టినాం. మహిళలకు ఈ దేశంలో చదువు లేదు. మహిళలకు చదువు లేని సమయంలోనే మాయావతి గారు ఎన్నో స్కూళ్ళు, 100 స్కూళ్ళు, కాలేజీలు పెట్టి, యూనివర్సిటీలు పెట్టి మహిళా సాధికారత కోసమే ఇవాళ మాయావతి గారు యూపీలో పనిచేసినారు. భవిష్యత్తులో కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమం పేరు మీద వచ్చిన పార్టీ దాని పని అయిపోయింది. ఇవాళ కాంగ్రెసు సరే, ఇవాళ ప్రజలు ఏం దిక్కుదోచని పరిస్థితిలో మరొకసారి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిర్రు. రేపు 100% బహుజనులదే రాజ్యం. ఎందుకంటే ఇవాళ అందరికీ ప్రజలు చైతన్యం అవుతున్నారు. సో సిద్దిపేట సరే, రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు పక్క పెట్టి సిద్దిపేట స్థాయిలో బీఎస్పీ పరిస్థితి ఏంది? క్యాడర్ ఏముంది? లీడర్షిప్ అన్న, సిద్దిపేట నియోజకవర్గంలో 100% ఇక్కడ ప్రతి గ్రామంలో మాకు కార్యకర్తలు ఉన్నారు, మాకు మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, మండల కమిటీలు ఉన్నాయి, అసెంబ్లీ స్థాయిలో కమిటీలు ఉన్నాయి, సెక్టర్ కమిటీలు. కాంగ్రెస్ ఏం చేసిందన్న? కాంగ్రెస్ ఇడ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం ఫైట్ చేసింది చెప్పండి? కాంగ్రెస్ కన్నా ఇక్కడ ఎక్కువ మేము ఫైట్ చేసినాం. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే కాంగ్రెస్కి ఇప్పుడు పార్టీ నిర్మాణం సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్కే లేదు, ఇంకా బూత్ స్థాయి కమిటీలు వేసుకోవాలి, మండల స్థాయిలో ఉన్నప్పుడు మా జిల్లా పార్టీ శాఖ కమిటీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ మీద ఇక్కడ మా జిల్లా అధ్యక్షుడు 24 గంటలు నాన్ స్టాప్ గా నిరాహార దీక్ష చేసి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, నిజంగా మీకు సిద్దిపేట నియోజకవర్గంలో బూత్ లెవెల్ కమిటీలు ఉన్నాయి, పార్టీ నిర్మాణం పూర్తిగా ఉందంటే నాకు అంత చూపిస్తాం. అంత మీకు లేనిదే మనకు నియోజకవర్గంలో ఉన్న అందరు మీ కమిటీని, మీ టీంను, పార్టీ నిర్మాణం చూపెట్టగలుగుతారు? 100% చూపెట్టగలుగుతాం. భవిష్యత్తులో మీరు చూస్తారు. అవి ఉండడం వల్లనే కదన్న మనకు మొన్న 17,000 ఓట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి సిద్దిపేట నియోజకవర్గం. 100% మరి మావి ఎవరి? అవి పార్టీ కావా? ఇమేజ్ ఉన్న నాయకులు అన్న నాయకులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. ఇవాళ ఆ నాయకుడిని హక్కున చేర్చుకున్నది పార్టీ, కానీ పార్టీ గురించి ఏ రోజు మాట్లాడకుండా ఇవి మేము సందర్భం రాలేదు కాబట్టి నేను అనలేదు. ఇవాళ నేను అంటున్నా, ఇవాళ నా ఓట్లు అని అంటే ఇవాళ బీఎస్పీ పార్టీలో ఉన్నటువంటి ఒక అసెంబ్లీ అధ్యక్షుడిగా నేను మా టీం అందరు, మా కమిటీ, అసెంబ్లీ కమిటీ మొత్తం తిరిగి గ్రామీణ ప్రాంతాలు తిరిగి వచ్చిన మాట్లాడతారు కాబట్టి మాట్లాడతా. వచ్చిన బలమున నాయకుడు వచ్చినప్పుడు ఆయనకు సహకరించలేదు, క్షేత్రస్థాయిలో మీరు అడ్డుకున్నారు. హరీష్ రావు చెప్పినట్టు విన్నారు, హరీష్ రావు డైరెక్షన్ లో 1000% తప్పు, 100% తప్పు. ఆ వ్యక్తి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు.
పార్టీని తప్పుదోవ ప్రయత్నం చేసిండు కానీ ఎక్కడ కూడా మేము ఏ రోజు కూడా అతనికి సహకరించకపోవడం అనేది అది తప్పు విషయం. ఒక బహుజన బిడ్డగా అతనిని మేము కాపాడుకున్నాం. వారు కొంతవరకు వారి వ్యక్తిగతంగా వారు పార్టీని నడిచింది కానీ పార్టీ లైన్లో నడిస్తే ఇంకా కొన్ని ఎక్కువ ఓట్లు వచ్చేటి అనేది గతంలో మీకు పడ్డ ఓట్ల కంటే ఇప్పుడు ఆయన ఇమేజ్ నాయకుడు వచ్చిన అప్పుడు మాకు అంతకుముందు మా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు కదన్న, మేము బూత్ కమిటీల నిర్మాణం చేసినాం. గ్రామీణ స్థాయిలో మాకు కమిటీల నిర్మాణం ఉన్నది. కమిటీల నిర్మాణం నేను ప్రతి మండలం మన సిద్దిపేట 5 మండలాల్లో కానీ టౌన్లో కానీ మేమంతా కూడా మొత్తం తిరిగి మేము కమిటీల నిర్మాణం చేసినాం. ఓకే, ఆ నాయకుడి విషయం పక్క పెడదాం. కమిటీల నిర్మాణం చేయొచ్చు, మీరు ఏదో రోజు ఆ బల ప్రదర్శన అనేది జరుగుతుంది. కానీ సో సిద్దిపేటలో అన్ని పార్టీల నాయకులను హరీష్ రావే మేనేజ్ చేస్తాడు. ఈ చెస్ అన్నట్టు ఆయన ఇక్కడ పెడతాడు, ఈయన ఇక్కడ పెడతాడు. ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడాలి, ఎవరు ఎప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలని హరీష్ రావే డిసైడ్ చేస్తాడు అని అంటారు. సో బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు ఆయన డిసైడ్ చేస్తారంటారు. మరి ఉమేష్కి హరీష్ రావు కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అది అంతే. ఇక మీకు తెలియంది ఏముందన్న, మేము నిజాయితీ కలిగినాం. ఒక పార్టీ కార్యకర్తగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. అట్లాంటి అమ్ముడు పోయే గుణం ఉన్నది కాదు. మహనీయులు చేసిన త్యాగం ముంగట మాదొక చిన్న త్యాగం వారి ముంగట. వారి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకోవడం తప్ప మీరు చూసినారు ఏ రోజు కానీ మేము ఒక బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మాకు ఆ పార్టీ నాయకులతోటి కూడా మాకు ఎలాంటి సంబంధాలు అయితే నాకు లేవన్న. నేనేమున్నా నా కింది స్థాయి నాయకుడు, కింది స్థాయి కార్యకర్త ఏ ఫంక్షన్ చేసుకున్నా కానీ వారికి ఏ ఆపతున్నా కానీ నేను మా పార్టీ నాయకుల ఇంట్లోకి పోయి కారం పొడితో అయినా తినొస్తాం. కానీ మేము వేరే నాయకులతోటి మేము ఎక్కడ కూడా మాకు సత్సంబంధాలు పెట్టుకోం. మేము ఇంకొక టాస్క్ లేకపోతే ఇంకొక ఛాలెంజ్ అనుకుంటూ ఏమని అనుకో ఉమేష్ భాయ్, బీఎస్పీ పార్టీ పేరు చెప్పి ఈ స్థానిక సంస్థలలో ఏ ఒక్క యువకు నేనన్నా గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా గెలిపిస్తావా? 1000% ఎక్కడైనా. ఎక్కడ కాదన్న, నన్నే చూడండి. ఈసారి 100% బీఎస్పీ పార్టీ నుండి నేను ఒకవేళ పుల్లూరులో గనక వస్తే 100% నేను విజయం సాధించడానికి 1000% నాకు ఆ ఊర్లో ఊర్లలో ఉన్నటువంటి మా పుల్లూరులో ఉన్నటువంటి సబ్బండ వర్గాల నుంచి నాకు ఒక మంచి మద్దతు ఉన్నది. ఎందుకంటే మీ ఊరు విషయం వెళ్దాం, మీ ఊరు విషయం కూడా మాట్లాడదాం. ముందుగా ఒక చిన్న సందేహం, పుల్లూరు అంటే మీ ఊరు పేరా లేకపోతే ఇంటి పేరా? అది పుల్లూరు అంటే నేను పుల్లూరు అనేది మా ఊరు పేరు అన్న, కానీ ఊరు పేరునే ఇంటి పేరుగా నేను మార్చుకున్నా. అదే చాలా జనరల్ గా పుల్లూరు ఉమేష్ అని గుర్తింపు. అవును, ఊరు పేరుని వేసుకున్నా. ఎందుకంటే నాకు ఊరు అంటే నాకు అభిమానం. నన్ను ఇలా ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే వారే ఊరు ప్రజలకు కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఊరు పేరుతోటి కలిపి పిలవడం అంటే అదొక ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మరి అట్లాంటి ఊరికి ఏమైనా సేవ చేయాలి, ఆ ఊరికి ఏమైనా చేయాలి, నియోజకవర్గ స్థాయిలో ఉండిపోతున్నట్టు ఊర్లో ఏమైనా చేద్దామని 100% ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లో అవకాశం వస్తే మా ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరి ఆశీర్వాదంతో నేను తప్పకుండా విజయం సాధిస్తా. నాకు ఆ ధీమా ఉన్నది. ఎందుకంటే మా ఊర్లో ఉన్నటువంటి అన్ని ఈ కులం ఆ కులం అని కాకుండా అన్ని కులాల నుంచి కూడా నాకు మంచి మద్దతు ఉన్నది. ఎందుకంటే ఒక చదువుకున్నాడు ఉమేష్ భాయ్, అరే మంచిగా చదువుకున్నాడు పిల్లగాడు, 2 పీజీలు చేసిండు, ఈ సమాజం కోసం ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పేసి ఈవెన్ రెడ్డిలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాకు అన్ని వర్గాల నుంచి నాకు మద్దతు ఉన్నది. ఎందుకంటే నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని. గతంలో ఎందుకంటే పుల్లూరు నుంచి ఒక పెద్ద నాయకుడు లేడు ఇప్పటి వరకు. మీకు తెలుసు పుల్లూరులో దాదాపు పెద్ద గ్రామ పంచాయతీ మీదేనా రూరల్లో ఏ పార్టీకి కూడా లేడు. ఇప్పుడు ఇవాళ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కోసం మా ఊర్లో పాపం చాలా మంది కూడా మస్తు కష్టపడ్డారన్న. కానీ ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళే చెప్తారు నాకు, ఇవాళ దాదాపు 3700 మంది ఓటర్లు ఉన్నటువంటి సిద్దిపేట రూరల్ మండల్, అప్పుడు నారాయణరావుపేట సిద్దిపేట రూరల్ మండల్ 2 కలిపితే కూడా మనదే మేజర్ గ్రామ పంచాయతీ ఉండే. అట్లాంటి విలేజ్లో కూడా ఇప్పటిల్ నౌ ఒక మండల పార్టీ అధ్యక్షుడు లేడు బీఆర్ఎస్ నుంచి, ఒక జడ్పీటీసీ లేడు ఇప్పటి వరకు, ఒక ఎంపీపీ లేడు. ఎందుకన్నా మరి వారికి లేరు. అదే కదా వచ్చింది, వివక్ష ఉంది కదా. మా ఊరు అంటే మా ఊరు పుల్లూరు ఏంటంటే వీళ్ళు చెప్తే వినరు. అంటే మాకు ఎందుకు అవకాశాలు ఇవ్వద్దన్న, పార్టీ కోసం పాపం ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు పార్టీ కోసం త్యాగం చేసి చాలా ఇబ్బందులలో పడుతూ ఉన్నారు. ఇవాళ మా ఊర్లో చేసిన వాళ్ళు అందరూ కూడా ఇబ్బందులనే ఉన్నారన్న. ఇవాళ సర్పంచులుగా చేసిన వాళ్ళు, గతంలో చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ మళ్ళీ పని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో పార్టీలు వేరేనా, మీ ఊర్లోకి అవకాశం రాలేదని బాధపడుతుంది. 100% ఊరుకు ఉంటుంది కదన్న. ఏ పార్టీ సరే, మనం పార్టీ పరంగా మనం వ్యక్తిగతంగా ఉంటాయి, కానీ పార్టీ అంశాలు ఊరు విషయం వచ్చినప్పుడు 100%
ఊరి కోసం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు అంత సో మీ ఊరు వాళ్ళకి ఎప్పుడు కూడా అవకాశాలు ఇవ్వలేరు స్థానిక నాయకుడు. చెప్తున్నా కదా అన్న, ఎక్కడ ఇచ్చిర్రు చెప్పండి? ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఇంత ఉందంటారు కదా అన్న, మరి ఎందుకు మా ఊరు నుంచి ఎందుకు చేయలేదు? ఒక్క జడ్పీటీసీ టికెట్ ఇవ్వలేదు అన్న అంటే పక్కనే ఉన్న చిన్న గుండెలకి అంటే సరే వారికి ఇవ్వడంలో తప్పు పట్టట్లేదు, మీకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు చెప్పిన విషయం ఇది, నేనేదో ప్రత్యేకంగా నేనేదో చెప్పింది కాదు, వాళ్ళు నా దగ్గరికి వచ్చినటువంటి అంశాన్ని. ఈసారి అట్లాంటి పరిస్థితి తీసుకొస్తా అనుకుంటారా? అంటే పుల్లూరు కూడా అవకాశం ఇవ్వాలి, పుల్లూరు యువకులకు అవకాశం ఇవ్వాలి, ఎంపీటీసీలో జెడ్పీటీసీలుగా, సో ఇట్లా అవకాశాలు ఇవ్వాలని చెప్పి మా ఊర్లో యువకులు అందరూ కోరుకునేది ఒక్కటే అన్న. వాస్తవానికి వాళ్ళందరికి కూడా ఒక్కటే ఉన్నది, డబ్బు లేకుండా రాజకీయాలు చేయాలనేది వారు కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏముందన్న, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు ఒక 1000 రూపాయలు ఇస్తాడన్న ఒక వ్యక్తి ఎలక్షన్లో, 1000 రూపాయలు, 1000 సంవత్సరానికి ఎన్ని రోజులన్నా 365 రోజులు, 365 ఇంటూ 5 ఏళ్ళు ఎంత? 1825 రోజులు అవుతుంది. సింపుల్ చెప్తున్నా, 1820 రోజులు దాన్ని డివైడ్ చేయి, ఎంత అవుతుంది అన్న? 1825 అంటే 1000కి వాళ్ళు ఒకవేళ ఓటుకు ఒక 1000 రూపాయలు ఇచ్చినా కానీ 54 పైసలు అవుతుంది. 1000 రూపాయలు ఇస్తే 500 ఇస్తే 27 పైసలు. మరి వాళ్ళు జనాలకు కూడా తెలుసు అన్న, ఇవాళ వాళ్ళు అట్లా వచ్చిన వాళ్ళు ఏమవుతుంది, ఇవాళ డబ్బులు పెట్టి వచ్చిన వాళ్ళకు ఏమవుతుంది అంటే ఇక్కడని కాదు, డబ్బులు పెట్టి రాజకీయాలు చేస్తే వాళ్ళకు అదే పని. ఇప్పుడు ఇన్ని డబ్బులు ఇప్పుడు పుల్లూరు గ్రామ పంచాయతీలో సర్పంచ్ గెలవాలంటే ఎంత ఖర్చు అవుతుంది మీ అంచనా? జనరల్ ఇదివరకైనా ఖర్చు ఎంత పెద్ద గ్రామ పంచాయతీ? చిన్న చిన్న వార్డు మెంబర్లే కోట్లు పెట్టి. నేను ఒక బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తగా నేను డబ్బులు ఇవ్వడానికి నేను వ్యతిరేకం. ప్రజల మన్ననను పొంది ప్రజల ఆశీర్వాదంతో గెలిస్తే అది గొప్ప విషయం. ఇవాళ ఇలాంటి అందుకే చెప్తున్నా కదా, ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో డబ్బులు ఉన్న కల్చర్ను తీసేయడం కోసమే ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుంది. మేము అదే ఉత్తరప్రదేశ్లో చేసి చూపెట్టినాం కదా, మాయావతి గారు చేసి చూపెట్టారు కదా. 2007లో మాకు సంపూర్ణ మెజారిటీ 206 సీట్లతోటి మేము ఎవరి సపోర్ట్ లేకుండా మేము పూర్తి స్థాయి అధికారంలోకి వచ్చినాము. డబ్బు ఉంటేనే అధికారం కాదు కదా, డబ్బు లేకుండా చేయాలి పాలిటిక్స్. ఇవాళ అన్న ఇంకొకటి, ఇవాళ మన దేశంలో ఇట్లుంది కానీ పక్క దేశంలో ఎంపీ ఎమ్మెల్యే అయినా కానీ ఎవడు పట్టించుకోడు, వాడి పని వాడు చేస్తాడు, వెళ్ళిపోతాడు. మన దగ్గర ఎక్స్ సర్పంచ్ కూడా ఎక్స్ వార్డు మెంబర్, నేను గతంలో మొన్న హైదరాబాద్ ఎక్కడో వినప్పుడు చూసిన, ఎక్స్ వార్డు మెంబర్ అట గ్రామ పంచాయతీ కారుకు ఎక్స్ వార్డు మెంబర్. అట్లాంటి దౌర్భాగ్యం తయారైందన్న. ఇప్పుడు అన్న వాస్తవానికి నేనైతే ఒకటి కోరుకుంటున్నా, నేను ఒక చదువుకున్న యువకుడిగా ఈ సమాజంని మార్చాలంటే ఇవాళ అన్ని పార్టీలు మేము యువకులకు అవకాశాలు ఇస్తున్నామని చెప్తున్నారు. మరి యువకులు ఎందుకు సర్పంచ్లు అయితే లేరన్నా? యువకులు ఎందుకు ఎంపీసీ? అంటే మీరు చెప్తున్న విషయాలని చెప్పడానికి వినడానికి బాగానే ఉంటాయి కానీ మరి చేయాలి. బహుజన్ సమాజ్ పార్టీ ఇలా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఇలా బహుజన్ సమాజ్ పార్టీ మీకు ఆహ్వానం ఇస్తుంది. రండి బహుజన్ సమాజ్ పార్టీలో ఏరదాం, ఇవాళ ఈ సమాజం కోసం పనిచేద్దాం, నిజంగా ఇవాళ పేద ప్రజల గొంతుకై మనం అందరం నిలబడదాం. సో స్థానిక సంస్థల ఎన్నికలకు బీఎస్పీ పార్టీ నుంచి ఇప్పుడు సింబల్ తోటి జరిగే ఎన్నికలే పార్టిసిపేట్ చేస్తున్నారా? ఎంపీడీసీలు, జెడ్పీటీ స్థానాలు, బీఫామ్లు ఎంతమంది చేయబోతున్నారు? అంతమంది నాయకుల లిస్ట్ అయినా మీ దగ్గర ఉందా? 100% ఉంది. ఇప్పుడు ఉన్నఫలంగా అడుగుతున్నా కానీ తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ మినహాయిస్తే 5 మండలాలు ఉన్నాయి. మేము ఆల్రెడీ అందరూ సిద్ధమై ఉన్నారు. మా బీఎస్పీ పార్టీలో ఉన్న వాళ్ళకే ఇష్టం, కొత్త వాళ్ళు ఎవరికి గెలుపోవడం తర్వాత అంతమంది నాయకత్వాన్ని మీరు గుర్తిస్తే గ్రేట్ అంటున్నా నేను. 100% గుర్తిస్తాము, అంత సిద్ధం. స్థానిక సంస్థలకు ఎన్నికలకు సిద్ధమయ్యే మేము ఉన్నామన్న దానికి కూడా. నేను ఇవాళ మనము రాజకీయాలు చెయ్యకుండా ఇవాళ చదువుకున్నటువంటి యువకులకు కూడా నేను చదువుకున్న యువతకు ఒక సందేశం ఇస్తున్నా. ఇవాళ మనం ఆ పార్టీ అట్లా చేస్తుండు, ఈ పార్టీ ఆయన ఇట్లా చేస్తుండు అని చెప్పడం కన్నా మరి మన కాంట్రిబ్యూషన్ ఏముంది ఈ దేశానికి? ఇవాళ మనం కూడా రాజకీయాలను మార్చాల్సిన బాధ్యత మన మీద లేదా? ఇవాళ డబ్బున్న రాజకీయమైనా డబ్బు లేకుండా రాజకీయాలు ఎట్లుంటుందో మనం చేసి చూపెట్టినాం. ఇవాళ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే అన్న, మీకు సిద్దిపేటనే కదా 17,000 ఓట్లు వచ్చినాయి అన్న, ఏం ఆషామాషి కాదు. 17,000 ఓట్లు మేము తీసుకురాగలిగినాం ఇక్కడ. అది ఎందుకు చేయగలిగినాం? మేము ఇక్కడ మాకు బలమైనటువంటి బూత్ స్థాయిలో మాకు కమిటీలు. నేను అదే చెప్తున్నా, స్థానిక సంస్థలలో మీరు మీ ప్రభావం చూపెట్టుకుంటే ఆ ఓట్లు మీ అని అమ్ముతారేనప్పుడు 100% మా ప్రభావం మీరు చూస్తారన్న. నేనే వీళ్ళు ఎందుకు, నాదే చూస్తారు కదా. నేను గతంలో కూడా ఇండిపెండెంట్గా 19లో జెడ్పీటీసీగా పోటీ చేసిన సిద్దిపేట రూరల్ మండల్లో. ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తా, సిద్ధంగా ఉన్న దేనికైనా సరే. ఈసారి గెలుపు
ధీమా వ్యక్తం చేస్తున్నా. ఉమ్. ముందుగా సో మా ఊరికి ఇవ్వాలనే కోరిక అయితే ఎక్కువ ఉన్నది. ఒక విషయం, పుల్లూరు రమేష్ సరే ఆ 1000లకు లక్షలకు అమ్ముడు పోతలేడు కావచ్చు, కానీ 1 కోటి రూపాయలకు అమ్ముడు పోతాడా? కోటి కాదన్నా, నేను 100 కోట్లు ఇచ్చిన పోను. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆఫర్లు ఏం రాలేదా? వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఉమ్. చాలా అంటే మనకు కావాల్సినంత ఆఫర్ రాలేదు. చాలా వచ్చినాయి అన్న, చాలా వచ్చినాయి. మీకు ఇక సంచులే ఇస్తా అన్నారు, కానీ ఆ సంచులు కాదు. మా మా మహనీయులు పూలే, అంబేద్కర్, కాన్షీరామ్ వాళ్ళ జీవితం మొత్తం మా కోసం త్యాగం చేసిర్రు. ఇవాళ అంబేద్కర్ గారు వాళ్ళ పిల్లలందరినీ కోల్పోయి ఈ దేశం కోసం ఇవాళ రాజ్యాంగం రచించిండు. ఉమ్. అది ఇట్లా అంటే ఇట్లా విషయాలు చెప్పిన చాలా మందిని కొనేసిండు ఇక్కడ స్థానిక నాయకుడు. నా ఒకటి ఎవరు ఇక్కడున్న పెద్ద నాయకుడు. నేను అమ్ముడు పోని సమాజాన్ని నిర్మించడం మా లక్ష్యం అన్న. అమ్ముడు పోని సమాజాన్ని తయారు చేయడం కోసమే మేము ఉద్యమంలో పనిచేస్తున్నాం. ఇక్కడ చాలా మంది, అంటే నా అనుభవంలో సిద్దిపేటలో జరిగే విషయం నాకు అనుభవం కాబట్టి చెప్తున్నా. సో ఇట్లా బాగా చెప్తారు చాలా మంది, అమ్ముడు ఊరు అదే పార్టీలు ఉంటారు, కరెక్టే. ఇక్కడున్న నాయకుడి అలవాటు కూడా అదే, మనోడైతే చాలు ఏ పార్టీలు ఉంటుంది అన్న చందంగా రాజకీయాలు నడిపిస్తాడు. సో చీకటి వ్యవహారాలు బాగుంటాయని ఉమేష్ తెలంగాణ పుల్లూరు స్టేజ్ కన్నా నేను కలిసేస్తలేడా 100% మామిడి తోటల కాడ? మేము మామిడి తోటలకు లేకుంటే ఇంకో తోటలకు మేము పోయేటోళ్ళం కాదు. ఎందుకంటే మమ్మల్ని అకారణంగా అక్రమంగా రాత్రికి రాత్రి 3-4 ఎస్ఐలను పెట్టి కానిస్టేబుల్ని పెట్టి మా ఇళ్ళ చుట్టూ తింపి రాత్రి 2 గంటలకు నన్ను తీసుకుపోయి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లేచిర్రు. అప్పుడు మేమంతా పోరాట పటిమున్న వాళ్ళం. మాకు ఇక్కడ స్థానికంగా ఉన్న మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగంపల్లి యాదన్నను కానీ నన్ను కానీ ఇంకా ఇతర నాయకులను రాత్రి 2 గంటలకు 1 గంటలకు మమ్మల్ని వచ్చి అకారణంగా, అప్పుడు ఉన్నటువంటి మంత్రులు వస్తుర్రని చెప్పేసి మమ్మల్ని ఎత్తుకుపోయి స్టేషన్లలో వేసిర్రన్న. ఎన్నో నిర్బంధాలు, మేము ఎక్కడ కూడా మానసికంగా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిర్రు. కానీ మేము ఎక్కడ కూడా దేనికి మేము తగ్గేది లేదు. మేము ఇంకా దేనికో ఆశపడేది కాదు. మా లక్ష్యం ఒక్కటే, ఈ దేశంలో మాయావతి గారిని ప్రధానమంత్రి చేయాలి, బహుజన రాజ్యాధికారమే మా అంతిమ లక్ష్యం. మా పార్టీ మోటో కూడా ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. ఇది సెల్ఫ్ రెస్పెక్ట్, రాజ్యాధికారం. అందుకే అంబేద్కర్ గారు చెప్తారు కదా, ది పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ విచ్ ఇట్ ఈజ్ ఓపెన్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్. రాజ్యాధికారం అనే తాళం మీ చేతిలో పెట్టిపోతున్నా, మీరు దాన్ని ఓపెన్ చేసుకొని మీరు పోయి రాజ్యాధికారానికి తీసుకోండి అని చెప్పిండు. అంటే అన్ని సిద్ధం చేసి సో పెట్టి ఇన్ని సిద్ధం చేసి పెట్టిండు. 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఆ తాళచే ఇంకెవరికి దొరకలేదు. 79 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ప్రజలను ఇంకా ఎక్కడి వాళ్ళని అక్కడిగానే పెట్టి మాకు ఆ ఓటు విలువ తెలియజేయడంలో మా పార్టీ అదే పని మీద ఉన్నది. అది ప్రజలు తెలుసుకున్న రోజు ఈ కాంగ్రెస్ బీజేపీ దేశంలో అంతమైపోతాయి. జనరల్గా రాజకీయాలు అనగానే ఇక చదువు అబ్బనోడు జరంతా బయట ఆ లీడర్ దగ్గర ఈ లీడర్ దగ్గర కార్ డ్రైవింగ్ చేసో, లేకపోతే అది జెండాలు మోసో అదే చేసి మళ్ళీ వాణి మనుగడ కోసం జనాలు పెట్టుకోవడం కోసం రాజకీయాలకు కొంతమంది తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు జనరల్గా. సో పుల్లూరు ఉమేష్ కూడా అట్లా ఏదో తెల్ల సొక్క మీద మమకారంతో అట్లా ఏదో నడిపిస్తున్నారు రాజకీయాలు, లేకపోతే ఏంది మీ కుటుంబ నేపథ్యం ఏంది, ఏం చదువుకోరు అన్న? మా నాన్న పేరు దుర్గయ్య, అమ్మ మనెమ్మ. మాది సొంత గ్రామం వచ్చేసి మన సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు అన్న. నేను చిన్నప్పటి నుండి కష్టపడి, మా నాన్న వ్యవసాయ కుటుంబం, మనకు ఒక ఇంత వ్యవసాయం ఉంది. వ్యవసాయం మీదనే జీవనాధారం. తల్లిదండ్రులు, తమ్ముడు ఉన్నాడు, అక్క. నాది విద్యార్హతలు వచ్చేసి నేను 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు మన పుల్లూరు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా. తదనంతరం అప్పుడు మనకు 6th to 10th వరకు మన రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో మన తొగుటలో చదువుకున్నాను. ఇప్పుడు దాన్ని అల్వాల్కి షిఫ్ట్ చేసిర్రు. తదనంతరము నేను నిజామాబాద్లో అయితే నేను స్పోర్ట్స్ ఎక్కువ ఆడేటోడిని. స్పోర్ట్స్ ఎక్కువ ఆడితే అని చెప్పేసి మా ప్రతాప్ రెడ్డి సార్ అని ఉంటుండే పీడి సార్ ఏం చేసి, నువ్వు గేమ్స్ ఎక్కువ ఆడాలరా అని చెప్పేసి నన్ను బిగ్నూర్కు, అది ఉప్పల్వాయిలో వచ్చింది సీటు. ఉప్పల్వాయిలో వస్తే అక్కడ వద్దని చెప్పుకొని మళ్ళీ ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి బిగ్నూరు రెసిడెన్షియల్ గవర్నమెంట్ గురుకుల పాఠశాలనే రెసిడెన్షియల్లో ఇంటర్మీడియట్ చదివిన. మళ్ళీ డిగ్రీ మన ఇక్కడనే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ చేసిన. తదనంతరం కాకతీయ యూనివర్సిటీలో ఎంసీజే మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసిన. జర్నలిజం అయిపోయింది. రీసెంట్గా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్లో పొలిటికల్ సైన్స్ కూడా కంప్లీట్ చేసిన. మొన్న ఎల్ఎల్బి కూడా చేస్తున్నాను. ఎంట్రన్స్ రాసిన. అన్న చదువుకుంటేనే కదన్న మనం ఇవాళ చదువుకోవడం ద్వారానే అంతో ఇంతో ఇవాళ మనం చైతన్యమై మన సమాజానికి కాంట్రిబ్యూట్ చేసినాం. మనము ఏదో మనం ఎక్కడైనా ఈ స్టేజ్లో ఇంత చదువుకున్నాము, ఇన్ని రోజుల నుంచి లాగుతున్నాము,
ఈ రాజకీయాలు వర్కౌట్ అయ్యేటట్లు గివప్ చేసేద్దాం, మంచిగా ఉద్యోగం చేసుకుందామని ఏ స్టేజ్లో అనిపించిందా? అంటే అనిపివ్వడం అంటే ఇక కొన్ని సందర్భాల్లో అనిపించింది. కానీ నేను ఏమనుకున్నా, నేను ఒక లక్ష్యం మనం ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు పోతున్నప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురైతేనే ఉంటాయి. కానీ వాటన్నిటిని దాటుకుంటూ నా చివరిగా నేను ఈ సిద్ధాంతాన్ని ఇది బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతం అంటే ఇది మామూలు కాదన్న, ఇది ఒక గొప్ప సిద్ధాంతం అన్న. ఇది వాస్తవాలు, ఇవన్నీ వాస్తవాలన్న. ఇవాళ బీజేపీ, నేను సింపుల్గా 2 విషయాలు చెప్తా. ఇవాళ బీజేపీ పార్టీ ఉంది దేశంలో. బీజేపీ పార్టీ మతం లేకుండా రాజకీయం చేస్తా అన్న. ఇవాళ నేను కూడా ఒక హిందువుని. సో వాటి హిందువు అయితే ఏంది, హిందువుని ఇవాళ మతం లేకుండా రాజకీయం చేయమని చెప్పండి, వాళ్ళ పార్టీ మనగడ ఉన్నదా? అంటే వాళ్ళ పూట గడుపుకోవడం కోసం వాళ్ళు వాళ్ళు అధికారం కోసం తప్పితే వాస్తవ పరిస్థితులలో ఇదంతా లేదు. 100కు 200% మాయావతి గారిని, మా జాతీయ అధినేత్రి మాయావతి గారిని, మా నేషనల్ చీఫ్ కోఆర్డినేటర్ ఆకాశానంద్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో తప్పకుండా మీరు చూస్తారు, మా మాయావతి గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఉమేష్ గారు ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు పోతారు. ఆ లక్ష్యాన్ని తొందరగా చేరుకోవాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఆల్ ది బెస్ట్. జై భీమ్ అన్న. థ్యాంక్ యూ. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి. ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించినాం. కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు, స్పాన్సర్లు, పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు. సో అలాగే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా, బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి.